ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మీలో చాలామంది ఇంకా యూట్యూబ్లో మెసేజ్లు కానీ కొంతమంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. కడప మిత్రాసనంలో, కడప దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామాపురం అనే గ్రామంలో ఈ మధ్య కాలంలో రామాపురం అనే విచారణలో ఒక ప్రతిభ అనేటువంటి సిస్టర్ కావటానికి వచ్చినటువంటి ఒక ఆ మఠకన్య ద్వారా దేవుడు తెలియపరిచిన విశేషాలు ఇంకా జరుగుతున్నాయా, ఆ అమ్మాయికి పంచగాయాలు వచ్చా, ఇంకా అలా జరుగుతుందా, మరియ తల్లి కన్నీరు కార్చింది, ఇంకా జరుగుతుందా అనే ప్రశ్నలు చాలామంది వేస్తూ ఉన్నారు. నాకు ఫోన్ చేస్తున్నారు, యూట్యూబ్లో వీడియోల కింద మెసేజ్లు పెడుతున్నారు. దానికి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. మొట్టమొదటిగా అది జరిగింది ముమ్మాటికి వాస్తవం. ఏమిటి అంటే, నేను వీడియో పెట్టినటువంటి సమయంలో ఏప్రిల్ 8వ తారీఖున ప్రతిభ అనే అమ్మాయి ద్వారా దైవ ప్రేరణ కలగటం, ఆ అమ్మాయి మరియ తల్లి దగ్గరికి, విచారణ దేవాలయం దగ్గర ఉంటే మరియ తల్లి దగ్గరికి వెళదాం, అక్కడే ప్రార్థన చేద్దామని చెప్పటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వరూపం నుండి ఆ మరియ తల్లి కన్నీరు కార్చటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తరువాత ఆ అమ్మాయికి ఇదిగో ఈ చేతుల నుండి రక్తం రావటం, పంచగాయాలలాగా కాళ్ళ నుండి రక్తం రావటం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా సృష్టించింది కాదండి. కొన్ని వందల మంది కళ్ళారా చూశారు. అక్కడ కొంతమంది కింద కమెంట్స్ పెడుతున్నారు, ఇది శ్రీ సభలో చాలామందికి జరిగిందండి. అక్కడ ఒక్కచోటే కాదు ప్రియులారా, ఎంతోమంది పునీతులకు జరిగింది ఇది. అయితే దాన్ని నిర్ధారించేది అద్భుతం అని చెప్పటానికి శ్రీ సభ ఇంకా దాని మీద ముద్ర వేయలేదు. అది నేను ముందుగానే అంగీకరిస్తున్నాను. అది మాయా మంత్రం అనడానికి లేదండి, కళ్ళెదురుగా అందరూ చూస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా దారుణంగా అక్కడ ఏదో ఇంకు రాసినట్టుంది, సిరా రాసినట్టుగా ఉంది అని అంటున్నారు. అంతమంది ముందు అందరూ కూర్చొని ఉండగా చుట్టూ ఇంకు రాస్తే, సిరా రాస్తే అక్కడ కనపడదండి. మరొకటి మరియ తల్లి కళ్ళమటి నీళ్లు రావటం. కాబట్టి పిల్లారా, ఒకటి మనం గుర్తుంచుకోవాలి, దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా కడపటి దినాలలో నా ఆత్మని నేను పసిబిడ్డల మీదకి, యువతి యువకుల మీదకి నేను పంపిస్తానని యోవేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. తన మహిమలని ఎవరి ద్వారానైనా కానీ చూపించగలడు. కొంతమంది నాకు ముఖ్యంగా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఏమని? నాకు ఖచ్చితంగా తెలుసు అతను క్రైస్తవుడు కథోలికుడు కాదు, ఆర్సిఎం కథోలికుడు కాదు. ఎవరిచ్చారు అది నిజమని ఎవరు చెప్తారు అంటే, నేను ఒకళ్ళు నిందించడం కాదు కానీ, అంటే వీళ్ళు చేసే అన్నీ మాత్రం నిజాలన్నమాట. ఇక్కడ దైవ ప్రేరణతో జరిగింది మాత్రం ఇది నిజం కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పంచగాయాలు రావడం అనేటువంటిది కొత్త కాదు. శ్రీసభ చరిత్రలో పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ గారికి, పునీత అంతోని వారికి, బ్రదర్ జోసెఫ్ తంబి గారికి, ఈ మధ్య కాలంలో గొప్ప పునీతుడైనటువంటి పునీత పాద్రే పియో గారికి కూడా ఎంతో కాలం పాటు దివ్యబలి పూజను సమర్పిస్తున్నా కానీ ఆయనకి పంచగాయాల ద్వారా రక్తం రావటం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి, శ్రీసభలో తెలిసినటువంటి సత్యం. శ్రీసభ ప్రియులారా, ఆర్సిఎం కథోలిక శ్రీసభ ఊరికే వెంటనే అంగీకరించదండి. అయిపోయిందిగా. పునీత పాద్రే పియో గారికి ఈ పంచగాయాలు వచ్చినప్పుడు డాక్టర్లు వచ్చి వారిని పరీక్షించారు. అంత సులభంగా అంగీకరించదండి, పరీక్ష జరుపుతుంది ప్రియులారా. కాబట్టి ఇది కొత్త ఏమీ కాదు. ఒక వ్యక్తికి పంచగాయాలు రావడం, ఒక వ్యక్తికి యేసు ప్రభువులాగానే ఆ ప్రాంతంలోనే, గాయాలైన ప్రాంతంలోనే ఆ రక్తం రావటం అనేది దైవ ప్రేరణకు గురుతు అని మనం అంగీకరించాలి. అయితే అది ఎంతకాలం ఉంటుంది, దానిక నిర్ధారణ ఏమిటి? వాటన్నిటికీ కూడా కాలమే చెప్తుంది. కొంతమందికి జీవిత కాలం అంతా వస్తుంది. నేను ప్రత్యక్ష సాక్షుల ద్వారా విన్నటువంటిది ఏమిటి అంటే, బ్రదర్ జోసెఫ్ తంబి గారికి తపస్సు కాలంలో శుక్రవారం రోజున ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకి రక్తం ధారాళంగా కారేదంటండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారికి ప్రత్యక్ష సాక్షుల ద్వారా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేనేది కూడా బేస్ లేకుండా మాట్లాడతలేదండి. అదేవిధంగా ఈ కడపలో జరిగిన సన్నివేశాన్ని కూడా ఒకళ్ళతో కాదండి నేను మాట్లాడింది,
దాన్ని చూసినటువంటి వాళ్ళతో 2-3 నేను ఫోన్ ద్వారా మాట్లాడాను. నాకున్న పని ఒత్తిడి కారణంగా నేను అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ మాట్లాడాను, వీడియోలను పరిశీలించాను. అదేవిధంగా మరియమాతకు కన్నీరు కార్చటం అక్కడ ఒక్కచోట జరగలేదండి ప్రియులారా. నూజివీడులో జరిగింది, వరంగల్లో జరిగింది, సింగారంలో, అదేవిధంగా ఏలూరులో జరిగింది, పలు ప్రాంతాల్లో. నేను కళ్ళారా చూసినటువంటిది ఇటలీ దేశంలో చూసాం, మొంటికియారి అనే ప్రాంతంలో ప్రియులారా. అవును, ఇది జరుగుతుంది, దీన్ని ఎవరు కాదనలేరు, మాయలు మంత్రాలు కాదు. కాబట్టి ఇది జరుగుతుంది అనేటువంటిది ఎవరు కూడా కాదనలేరు, ఇది సత్యం. దానికి నిర్ధారణ జరగవలసిన దానికి సమయం ఉంది. కొన్ని సందర్భాలలో దేవుడు మనకి కొన్ని గంటల పాటు, కొన్ని దినాల పాటు ఆ ప్రేరణ ఇస్తాడు. కొంతమంది పునీతులకి జీవితకాలం అంతా ఆ యొక్క ప్రేరణ ఇస్తాడు. అది దేవుని చిత్తం అండి, మనమెవరము అలా కాదు ఇలా అంటానికి. కాబట్టి ప్రియులారా, మీకు ఈ రోజున ప్రత్యేకంగా ఇప్పుడు ఏం జరుగుతుంది రామాపురంలో, ఆ యొక్క కడప మిత్రాశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో అనే సత్యాన్ని, ఆ విషయాలు చెప్పాలనుకున్నాను. నేను మరలా అక్కడికి వెళ్ళి వచ్చిన మనుషులతోటి, సిస్టర్స్ తోటి నేను మాట్లాడటం జరిగింది. మరియ తల్లి కన్నీరు కార్చటం వాస్తవం. ఆ కన్నీరు కార్చినటువంటి స్వరూపం ఇంకా అక్కడే ఉంది. ఎంతోమంది ప్రజలు ఆ మరియమాత యొక్క స్వరూపాన్ని సందర్శించుకొని గొప్ప గొప్ప అద్భుతాలు ఇప్పటికీ కూడా పొందుతున్నారు. ఇక్కడ చాలామంది నన్ను అడిగేది, ఎలా వెళ్ళాలి? మరలా అడగకండి, దయచేసి వినండి. కడప వెళ్ళి కడప బస్టాండ్ నుంచి కారు కట్టించుకోవటం కానీ, లేకపోతే బస్సుల ద్వారా కానీ రామాపురం వెళ్తే అక్కడ ఒక 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. కడప వెళ్ళండి. నాకు ఇంకా కడప వెళ్ళిన తర్వాత అక్కడ 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల బస్సు ఎక్కి వెళ్ళాలి అన్న తర్వాత కూడా ఎలా వెళ్ళాలి అంటే దానికి ఎవరు చెప్పలేరు. మీతోటి కూర్చొని నేను తీసుకెళ్ళలేనండి, క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అలాగా. కడప వెళ్ళి అక్కడి నుంచి రామాపురం వెళ్ళాలి, ఎలాగ ఏ బస్సు తీసుకోవాలి అడిగితే చెప్తారు ఎవరైనా కానీ. కాబట్టి ఇంకా మరలా ఫోన్ చేయటం వల్ల ప్రయోజనం లేదు. అదే నేను మీ ఫోన్ చేసినా కానీ అదే చెప్తాను. నెంబర్ 1, మరియ తల్లి కన్నీరు కార్చింది, ఆ స్వరూపం ఇంకా అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళినట్టు భక్తులు చెప్పిన మాట, ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, వరాలు పొందుకుంటున్నారు. రెండవది, ఆ ప్రతిభ అనేటువంటి సిస్టర్ కావటానికి వచ్చిన క్యాండిడేట్ ఇంకా అక్కడే ఉన్నారా, చేతులలో ఇంకా పంచగాయాల రక్తం వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే, దేవుని యొక్క ప్రేరణ, మరియ తల్లి యొక్క ప్రేరణ ఆ అమ్మాయిని తన స్వగ్రామానికి వెళ్ళమని చెప్పటం జరిగింది, తన రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు ఆ పంచగాయాలు పొందినటువంటి ఆ మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని ప్రేరణ పొందినటువంటి ఆ అమ్మాయి మాత్రం, ఆ సిస్టర్ గారు మాత్రం అక్కడ లేరు. మరియ తల్లి యొక్క ఆజ్ఞానుసారముగా తనకు కలిగినటువంటి దైవ ప్రేరణ కారణంగా ఆమె దేవుడు చెప్పినట్లుగా తన స్వగ్రామానికి, ఆ రాష్ట్రానికి వెళ్ళి, ఒరిస్సా రాష్ట్రానికి అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉంటున్నారనేటువంటిది నాకు తెలియవచ్చినటువంటి సమాచారం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సమాచారాన్ని మీకు అందించాలనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే చాలామంది మీరు నన్ను అడుగుతున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి. కడప వెళ్ళండి. మొదటిగా కడప వెళ్ళిన తర్వాత రామాపురం వెళ్ళటానికి ఏ బస్సు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, బస్సు ఫెసిలిటీ ఉంటే బస్సు, కారు ఫెసిలిటీ ఉంటే మీరు కట్టగలిగితే కారు మీద వెళ్ళవచ్చు. ఇది ఉన్నటువంటి సమాచారం. రెండవది, అతి ముఖ్యమైనది, ఆ కన్నీరు కాచినటువంటి మరియ తల్లి యొక్క స్వరూపం ఇంకా అక్కడే ఉంది. వెళ్ళినటువంటి వారు గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు. కానీ ఆ పంచగాయాలు పొందినటువంటి ఆ మఠవాసిని, సిస్టర్గా మారాలని వచ్చినటువంటి అమ్మాయి మాత్రం, ప్రతిభ మాత్రం అక్కడ లేదు. మరియ తల్లి ప్రేరణ, దైవ ప్రేరణ కారణంగా తన యొక్క స్వగ్రామానికి చాలా దూరం అండి, అక్కడికి వెళ్ళటం కష్టం అవుతుంది మీకు. అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే మీలో చాలామంది అడుగుతున్నారు ఈ 2 ప్రశ్నలు. అక్కడికి వెళ్ళటం ఎలాగా, ఇంకా జరుగుతున్నాయా, వెళ్ళవచ్చా, అక్కడ ఆ అమ్మాయి ఉందా అని అడుగుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యండి. దాని ద్వారా దైవ ఆశీర్వాదాలు ప్రజలకు అందాలని, నిజమైన విశ్వాసం పెరగాలని, దేవుని కృప ప్రజలకి చేరువ కావాలని ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్న అందరం కూడా చేతులు జోడించి, దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారిగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.